Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. ఈరోజు అందరూ మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. సో చైల్డిష్ బిహేవియర్, మీరు ఎప్పుడైతే పసిపిల్లల కళల మాదిరి ఆలోచనలు పోయి ఉన్నట్టు యథార్థమవుతుందో అప్పుడు మీ జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. సో దట్ మీరు ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా బతకండి, ఆలోచనలోనూ థిరిటికల్ అనాలిసిస్లోనూ బతకండి. సో నేను చెప్పేది ఏంటంటే యు ఆర్ హ్యావింగ్, ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉండి మనం అనుకున్న విజన్ని సాకారం చేస్తూ ముందుకెళ్ళారో దెన్ యువర్ ద సక్సెస్ ఈజ్ యువర్స్. సో చైల్డిష్ బిహేవియర్ని ఈ రోజు నుంచి మానుకోండి. చైల్డిష్ బిహేవియర్ వల్ల ఏంటంటే ఎప్పుడు చిన్నతనంలో సరిపోతుంది, పోను పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీ యొక్క విషయంలో అన్నీ కూడా చిన్నగా ప్రవర్తించుకొని మీకు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి, తదనుగుణంగా ఆ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా చేస్తే సమాజానికి మీకు తోడ్పడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒకే లైఫ్ ఒకేలా ఉండదు, ఎప్పటికి కూడా మారుతూ ఉంటుంది. సో అలాంటి దాంట్లో అకార్డింగ్ టు దట్ యూ కెన్ మోల్డ్ యువర్ క్యారెక్టర్, మోల్డ్ యువర్ థింకింగ్. తర్వాత మనము ఎంత కష్టపడితే కానీ మనం అనుకున్న సక్సెస్ రాదు. అలాంటప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. థిరిటికల్ భావంతో ఏదో అవుతుందని ఆలోచనలు స్వస్తి పలికి ఈరోజు నుంచే మీరు ప్రాక్టికల్గా, అంటే ఏది ఆలోచించినా కూడా అంత ఈజీ కాదు ఈ లైఫ్ అనేది. ఎంతోమంది కష్టపడుతున్నారు, కాంపిటీషన్ పెరిగింది, ఏఐ కూడా వస్తున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని ద్వారా టఫ్ అవుతున్నది జాబ్స్కి. అమెరికాలోనే కూడా కొన్ని ఉద్యోగాలు రావట్లేదు. సో ఇలాంటి టఫ్ కండిషన్లో ఇండియా కానీ వరల్డ్ వైడ్గా ప్రాబ్లం వెలుగుతాయి. ప్రాబ్లం ఫేస్ అవుతున్న ఆర్థిక మాధ్యం ప్రపంచాన్ని తొలిచేస్తున్నది. సో ఇలాంటి టైమింగ్లో మీరు ఎంతో స్ఫూర్తిగా వ్యవహరించి మున్ముందుకి దూకాలి అంటే మాత్రం తప్పకుండా మీలో ఆ యొక్క ప్రాక్టికాలిటీ ఉండాలి. ఎలాగైనా సరే ఉన్న చిన్నదాన్నైనా పట్టుకొని దూసుకెళ్లే మనస్తత్వం కలిగి ఉంటేనే మీరు అనుకున్న రంగాల్లో రాణించగలరు. లేదు అంటే చాలా ప్రాబ్లం చెంది మీరు మనస్తాపానికి గురయ్యి అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ పక్కకు పెట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటూ మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ దానికి తదనుగుణంగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రజెంట్ వరల్డ్లో ముందుకెళ్తారు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్. బాయ్.